దాకా దేవుళ్ళు గడపడానికి దేవుడు చెప్పిన కృపను బట్టి స్తోత్రం. మంచి వాద్య పరికరాలు కూడా మనకి అందుబాటులోకి వచ్చినందుకు స్తోత్రం. ఉదయకాలంలో కొంచెంసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. కొంచెంసేపు అంటే బాగా ఎక్కువసేపు చెప్పుకున్నాం. ఈరోజు కొంచెంసేపు ఇప్పుడు రాత్రికి ఎట్లా ఉంది రాత్రికి కాబట్టి ఒక అరగంట సేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళును, లోతు అతనితో కూడా వెళ్ళును. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడుగలవాడు. అబ్రాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించి యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాము షెకెము నందరి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కానానీయులు ఆ దేశమును నివసించి యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకును ఈ దేశం ఇచ్చినదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. దేవుడు అబ్రాహాముతో మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఏంటంటే నీ సంతానానికి ఈ దేశం ఇచ్చేదనని చెప్పాడట. ఆయన ప్రత్యక్షమైనటువంటి యెహోవాకు అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టాడు. దేవుడు పిలిచినటువంటి పిలుపును అనుసరించి అబ్రాహాము బయలుదేరాడు. తను ఉన్నది మెసొపొతేమియాలో ఊరు అనే ప్రాంతంలో నివసించేవాడు. అంతక్రితం పూర్వం అక్కడి నుంచి దేవుడు పిలుచుకున్నాడు. అతను అక్కడి నుంచి బయలుదేరేటప్పటికీ అతని యొక్క స్థితి ఏంటంటే ఒక విగ్రహారాధికుడే. విగ్రహాల ఆరాధికుడు మాత్రమే కాకుండా విగ్రహాలని తయారు చేసి అమ్ముకునే శిల్పులు వాళ్ళు, అంటే ఈ బొమ్మలు తయారు చేస్తారు, ఆ వృత్తి వాళ్ళు. ఈ అబ్రహాం అవ్వలేదు అప్పటికి, అబ్రాహాము యొక్క పరిస్థితి ఏంటంటే ఈ బొమ్మలు తయారు చేసేటటువంటి స్థితిలో ఒక శిల్పులకి ఒక శాల ఉంటుంది. ఆ శాలలో వాళ్ళు తయారు చేసిన బొమ్మలన్నింటినీ కూడా పెడతారు. వాళ్ళకి నచ్చిన బొమ్మల్లో ఏం చేస్తారు, వచ్చి కొనుక్కొని వాళ్ళ గోడల్లో పెట్టి వాటి ముందు శాస్త్రాన్ని పడతారు భక్తులు. శాస్త్రాన్ని పడితే ఏం చెప్తారంటే యెషయాలో రాశారు, నీవే నన్ను సృష్టించావు, నువ్వే నన్ను కాపాడాలి అని వాటి ముందు శాస్త్రాన్ని పడతారు. చేసిందేమో ఒకడు, తీసుకెళ్ళి గుళ్ళో పెట్టేది ఇంకొకడు. శాస్త్రాన్ని పడి నమస్కారం చేసి నువ్వే నన్ను సృష్టించావని ప్రార్థన చేసే భక్తుడు ఇంకొకడు. ఈ విధంగా విగ్రహాలకు దైవత్వాన్ని ఆపాదించేటటువంటి పరిస్థితి. అబ్రహాంకి ఈ విగ్రహాలు తయారు చేసినప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చేది. ఏంటంటే ఈ బొమ్మల్ని మనం దేవుడిని నమ్ముతున్నాం, వాళ్ళేమో గోడల్లో పెట్టి దేవుడు 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 అని ఆరాధిస్తున్నారు. నిజంగా మేము కదా తయారు చేసింది ఏంటి, గుళ్ళల్లో పెట్టి దేవుళ్ళు అంటారేంటి వీళ్ళు? తయారు చేసిన వాళ్ళం మేము, వాటికి రూపు దిద్దిన వాళ్ళం మేము. వాళ్ళు తీసుకెళ్ళి కొనుక్కుని వెళ్ళి గుళ్ళల్లో పెట్టి దేవుడు అంటారు. ఎంత అమాయకత్వం ఇది అని అనుకుని అబ్రహాము తండ్రి పేరు తెరకు లేడు. ఆ టైంలో ఒక కర్ర పోసుకుని ఒక దేవుడు బొమ్మ చేయి ఎరగొట్టి అదే కర్రని ఇంకొక బొమ్మ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు.
తర్వాత తెర వచ్చి విగ్రహాలన్నింటినీ చూసుకుంటూ వచ్చేసరికి ఒక దేవుడు బొమ్మకి చేయలేదు. ఎవరు కొట్టారు? అబ్రాహాంకి తెలియకుండా ఏం జరగదే అని అబ్రాహాం అని పిలిచాడండి. వచ్చి ఏ నాన్నగారు ఈ బొమ్మ చేయి ఎవరు కొట్టారా? నేను చూడలేదు, నేనేమో నాకు తెలియదండి. నీకు తెలియకుండా నాకు తెలియకుండా ఈ బొమ్మ చేయి ఎలా విరిగిందిరా అన్నాడు. చూసి నటించి ఆ పక్కన ఉన్న బొమ్మ చేతిలో ఉంది కర్ర, ఈ కర్రతో ఈ బొమ్మ ఎరగొట్టి ఆ బొమ్మ చేతిలో పెట్టాడు కదా. నాన్నగారు ఈ దేవుడు ఎరగొట్టాడు, ఆ దేవుడి చేతిని ఈ దేవుడు ఎరగొట్టాడు. ఏంట్రా నువ్వు అనేది? అవును, వాడి చేతిలో ఆ దేవుడి చేతిలో ఉంది కర్ర అన్నాడు. కదులుతారు వాళ్ళు. మరి కదలనప్పుడు దేవుళ్ళని మనం అమ్ముతున్నాం కదా, వాళ్ళేమో దేవుళ్ళని పూజ చేస్తున్నారు. ఈ దేవుడికి ఆ దేవుడికి పళ్ళ, ఈ దేవుడి మీద ఆ దేవుడికి కోపం వచ్చింది. అందుకని ఆ దేవుడు వచ్చి ఈ దేవుడిని కొట్టాడు. మనం దేవుళ్ళని అమ్ముతున్నాం, మన వృత్తి అది, మన వ్యాపారం అది. అంతేగాని దేవుళ్ళు ఎట్లా అవుతారు? మరి దేవుళ్ళని మనం అమ్మటం తప్పు కదా. తప్పు ఎట్లా అవుతారా? మన జీవనోపాధి అది. వాళ్ళు కొనుక్కుంటున్నారు, వాళ్ళు ఆ పని చేసుకుంటున్నారు. అంతేగాని మన దేవుళ్ళు ఎట్లా అవుతారు అంటే ఆ విధమైనటువంటి మెచ్యూరిటీ అబ్రహాం ఎప్పుడు వచ్చింది? అబ్రాహం ఎప్పుడు వచ్చింది? అంత ఆ మెచ్యూరిటీ వచ్చింది కదా. దేవుడు అతనితో మాట్లాడాడు. అబ్రహాన్ని అన్ని చూపించు దేశం నువ్వు బయలుదేరి వెళ్ళు, నీ స్వజనాన్ని, నీ యొక్క ఆస్తిపాటు వీటన్నిటిని కూడా వదిలేసి నేను చూపించుకో దేశానికి నువ్వు బయలుదేరు. నేను ఏమన్నాడు? నిన్ను గొప్ప జనంగా చేస్తాను, గొప్ప జనంగా చేస్తానని ఎప్పుడైతే అన్నాడో ఆ మాట అబ్రహాం నమ్మాడు. నమ్మే పరిస్థితి కాదు, అసలు వాస్తవంగా నమ్మే పరిస్థితి కాదు. ఎందుకని 75 ఏళ్ళ వాడికి పిల్లలు కాబట్టి గొప్ప జనం ఎలా అవుతారు? అయినా నమ్మటానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు దాకా మేము తయారు చేసిన బొమ్మల్లో ఏ బొమ్మ మాట్లాడాల, ఏ దేవుడు మాతో మాట్లాడాల. ఇప్పుడు మాట్లాడుచున్న దేవుడిని మేము చూసాం. అంటే ఆకాశం నుంచి మాట్లాడుతుంటే దేవుడి స్వరాన్ని విన్నాను నేను, కాబట్టి నమ్మాలి. ఆ విధంగా నమ్మి ఆయన చూపించే దేశానికి ఇప్పుడు నేను చదివాను. లోతుతో కూడా బయలుదేరి వెళ్ళాడు. లోతుతో బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ కనాన్లో ఒక బలిపీఠాన్ని కట్టాడు. కట్టిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కొంత దూరం వచ్చి ఒక గుడారం వేశారు. ఎక్కడ 12వ 8వ అక్కడ నుండి అక్కడ బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ కట్టి ఇంతకుముందు కనాన్లో బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేసే పాయన. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఎక్కడ కట్టాడనుంది? బేతేలునకు హాయికిని. బేతేల్ అనే పదానికి అర్థం ఏంటి? దేవుని ఇల్లు. బేత్ అంటే ఇల్లు, ఏల్ అంటే దేవుడు. దేవుని ఇల్లు అంటే దేవుడున్న ప్రదేశం. దేవుడున్న ప్రదేశంలో ఉండాలి. హాయి అంటే అన్యులు నివసించే ప్రాంతం. హాయి అనే హాయిలో ఉన్న ప్రజలందరూ కూడా అన్యులు నివసించే ప్రాంతం. అక్కడ ఉంటే దేవుని ప్రజలతో ఉండాలి, లేకపోతే అన్యులతోనన్నా ఉండాలి. ఎక్కడ వేసాడు? వాళ్ళకి వాళ్ళకి మధ్యలో వేసాడు. అది గోడ మీద పిల్లి ఉంటే ఇటు పక్క నుంచి కొట్టే వాళ్ళు వచ్చారని గోడ దూకేయచ్చు, అటు నుంచి వచ్చే వాళ్ళని గొయ్యి దూకేయచ్చు. గోడ మీద పిల్లి వాడుకుంటారు అంటే ఏంటి అర్థం? ఎటు పక్క వాళ్ళు వచ్చినా మనం తప్పించుకోవడానికి ఇటు దూకేయచ్చు, లేకపోతే అటు దూకేయచ్చు. హాయికి బేతేలికి మధ్యన అంటే ఏంటి? అన్యులకు అంటే రచ్చగా ఉండాలి, లేకపోతే సరళంగా ఉండాలి. ఇది ఏ స్థితి? నిలువెచ్చని స్థితి. అంటే అబ్రాహాము
పూర్తిగా దేవుని మీద కంప్లీట్గా ఆధారపడినటువంటి స్థితి అయితే కాదు. మొదట అతను వేసింది కణాల్లో బాగానే ఉంది. అక్కడి నుంచి వచ్చి ఏం చేశాడు? మిశ్రమ స్థితిని, అది మిశ్రమ స్థితి అంటారు. అలాంటి స్థితిలో అబ్రాహాము గుడారం వేయటం వల్ల అతనికి జరిగిన పరిణామం ఏంటి మీకు అందరికీ తెలుసు. బేతేలుకు హాయికి గుడారం వేయటం వల్ల గెరారు దేశపు రాజైన అబీమెలెకు శారాన్ని తీసుకెళ్తాడు. అంటే నువ్వు ఎటో ఒక సైడ్ ఉండాలి. అటు ఇటు కానటువంటి ప్రదేశంలోకి ఇలాంటి శోధన ఎదుర్కోవచ్చు. ఆ శోధన ఎదుర్కొన్నాడు. తర్వాత ఇంటికి వెళ్తాడు, తర్వాత చూస్తాడు, తర్వాత ఈ తప్పటడుగు చాలా వేశాడు. నిన్ను గొప్ప నీకు నీ శారా ద్వారా నీకు కుమారుడు కలుగుతాడని చెప్పినా కానీ అతను ఏం చేశాడు? శారా చెప్పిన మాట ప్రకారం శారా దాసి అయిన హాగరుని భార్యగా చేసుకుని ఆమె ద్వారా సంతానాన్ని కట్టాడు. అది దేవుని సంకల్పం అయితే కాదు. దేవుడు ఏం చెప్పాడు? నీ భార్య అయినటువంటి శారా ద్వారానే నీకు వారసు కలుగుతాడు అని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని కూడా శారా చెప్పేసరికల్లా దాన్ని నమ్మాడు. నమ్మడానికి కారణం ఉంది వయసు. ఆ వయసు సంతానం కలిగే వయసు అయితే కాదు, అందువల్ల నమ్మేశాడు. నమ్మి అలా చేయటం వల్ల దానివల్ల కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనుకున్న తర్వాత ఏది ఏమైనప్పటికీ అటు తర్వాత సుమారుగా 99 ఏళ్ల వయసు వచ్చినప్పుడు కరెక్ట్ అయినటువంటి స్థానంలో మళ్ళా కూడా వేయడం జరిగింది. అబ్రహాము ఏడవ 18వ అధ్యాయం కాదు కదా, 18వ అధ్యాయం 1వ వచనం. మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. దేవునికి స్తోత్రం. ఎండవేళ అంటే ఏంటి? వెలుతురు బాగా ఉంది. అంటే వెలుతురు బాగా ఉన్న చోట అంటే ఏంటి? అప్పుడు దాకా ఎక్కడ ఉన్నాడనమాట? చీకటిలో సంచరించాడు. ఆ చీకటి స్థితి నుంచి ఇతను ఏమిచ్చాడు? ఆ చీకటి స్థాయి నుంచి ఇప్పుడు ఏమో చేశాడు? ఎండవేళ అంటే మంచి వెలుతురులోకి వచ్చాడు. అంటే అంధకారం నశించిపోయింది. అతని జీవితంలో వెలుతురులోకి వచ్చింది. సింధూర వనం. సింధూరం ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. అంటే ఎరుపు దేనికి సూచన? రక్తానికి సూచన. ప్రభు యొక్క రక్తపు నీడలోకి వచ్చేసినట్టు రక్తంలోకి వచ్చేసాడు అని దీన్ని బట్టి మనకు అర్థం. తర్వాత ఏం చేశాడు? అతడు కనులెత్తి చూసినప్పుడు అక్కడ గుడారపు ముందు, అంటే గుడారం ఎక్కడ ఉంది ఇప్పుడు? సింధూరవనం. సింధూరవనంలో గుడారం. అంటే మొట్టమొదటి గుడారం ఎక్కడుంది? హాయికి బేతేలుకి మధ్య. అది కరెక్ట్ కాదనుకున్నాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది గుడారం? సింధూరవనంలోకి వచ్చింది. అంటే ఇప్పుడు కరెక్ట్ ఎండవేళ సింధూరవనంలో గుడారంలోకి, గుడారం ముందు కూర్చున్నాడు. దీనిని మనం ఎలా తీసుకోవచ్చు అంటే పరిపక్వ దశకి అబ్రహాం వచ్చాడు. యేసుక్రీస్తు రక్తం యొక్క ఛాయలోకి వచ్చాడు. ఇప్పుడు తర్వాత అతని గుడారం కూడా మారిపోయింది, సింధూరవనంలోకి వచ్చింది. ఈ స్థితి మారిన తర్వాత అతనికి దేవుడు కనపడ్డాడు. కనుక మనం ఉండాల్సిన స్థితి మంచి స్థితి అయితే దేవుడు తప్పకుండా దర్శనమిస్తాడు. మన స్థితి మార్చుకోవాలి, మన యొక్క నడవడికను మార్చుకోవాలి. ఆ మిశ్రమ స్థానంలో ఉన్నప్పుడు ఎదుర్కొన్న శోధన అంతా పోయింది. ఇప్పుడు ఒక దీవెన పొందబోతున్నాడు. ఏమని పొందబోతున్నాడు? మీదటికి ఈ సంవత్సరం నేను వస్తాను, అప్పుడు శారా తన బిడ్డకు స్తన్యమిస్తుంది అని అన్నాడు దేవుడు. గుడారం మాట నుండి శారా నవ్వింది. సర్వాంతర్యామి అయిన వాడు శారా నవ్వనేలా అన్నాడు. ఎందుకంటే ఎక్కడో చాటు నుంచి నవ్వినా కానీ దేవుడు గ్రహిస్తాడు. శారా నవ్వనేలా అన్నాడు. అప్పుడు గతంలో బయటకు వచ్చి నేను నవ్వలేదు, నువ్వు నవ్వావు, ఖచ్చితంగా నేను అన్నమాట నెరవేరుతుంది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా
కలదా అన్నాడు. అని ఖచ్చితంగా నీకు బిడ్డ పుడతాడు, నువ్వు నవ్వావు కదా, ఆ పేరే పెడతావు నీ కొడుకు అన్నాడు. ఏంటి నవ్వు అనే పేరే పెడతావు. ఇస్సాకు అంటే నవ్వు అని అన్నాడు. ఎందుకు? ఈ వయస్సులో దేవుడు నాకు నవ్వు కలగజేసాను. ఇస్సాకు అంటే ఏంటి? ఈ వయసులో సంతానం కలిగే వయసు కాదు అది. సంతానం కలిగే వయసు దాటిపోయిన తర్వాత విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అనుకుని విశ్వాసం వలన బలం పొంది సంతానం పొందుటకు శక్తి గలదాయను అని రాశాడు ఎప్పుడు పత్రిక. సంతానం పొందే శక్తి వచ్చిందట. ఎన్నేళ్ళు? శారాకి అబ్రహాంకి 99 అయితే శారాకి 90 అయినా ఉంటాయి కదా. 90 ఏళ్ళ ముసలమ్మకి ఏం పొందిందట? సంతానం పొందే శక్తి పొంది. గుడారం మారిందట. గుడారం మారేసరికి ఎలాంటి పరిస్థితి వచ్చింది? శక్తి పొందిందట. అంటే 90 ఏళ్ళ ముసలమ్మ కాదు, ఇప్పుడు 19 ఏళ్ళ యవ్వనస్తురాలైనటువంటి ఆమె గర్భంలాగా వచ్చేసింది. ఆమె అంటే మారదు, వయస్సు మారదు, గర్భం మారదు, ఆ శక్తి వచ్చేసింది. ఆ శక్తి వచ్చేసరికల్లా దేవుడు అద్భుతం చేశాడు. కుమారుడు కలిగాడు. అంటే అబ్రహాం మార్చుకున్నాడు, గుడారం మారింది. మొట్టమొదటి స్థితి మంచిది కాదు, మిశ్రమ స్థితి. తర్వాత మంచిది. తర్వాత యాకోబు ఉన్నాడు చూసారా, అతని గుడారాల గురించి ఆలోచిస్తే యాకోబు నీ నివాసములు ఎంతో రమ్యమైనవి, నీ నివాస స్థలములు ఎంతో సుందరమైనవి, అవి ఎక్కువ దీవించిన పంటకేమి సువాసన వలె ఉన్నవి. సంఖ్యాకాలంలో అంటే యాకోబు నివాస స్థలాలంట ఎక్కువ దీవించిన పంట సేమ్ సువాసనలాగా ఉండాలి. అతని గుడారం మంచిదే, బాగానే ఉంది. ఇంకొక ఆమె గుడారం బాగాలి. ఎవరు గుడారం తెలుసా మీకు? యాకోబు గారి రెండో భార్య పేరేంటి? రాహేలు. రాహేలు. ఈ రాహేలు వస్తా ఏం చేసిందంటే తన పుట్టింటికి నుంచి అక్కతో పాటు అత్తారింటికి బయలుదేరి. రాహేల్ అక్క లేయా తీసుకోరా తండ్రి బొమ్మని, లేయా దాసి తీసుకోరా, రాహేల్ దాసి తీసుకోరా. యాకోబుకి 12 మంది కొడుకులు, వారు తీసుకోరా. ఓ కూతురు కూడా ఉంది, దీనా. ఆ అమ్మాయి పేరేంటి? దీనా. ఆ అమ్మాయి తీసుకోరా. ఈ అమ్మాయికి ఏమొచ్చింది? రాహేల్ చాలా అద్భుతమైన వ్యక్తి, మంచిది కాదంటులాగే, సుందరమైనటువంటిదే, సంతానం కాకపోతే భర్త మీద కోపగించినటువంటిదే. నాకు సంతానం లేకపోతే నేను చేస్తానంటుంది కదా, నాకు సంతానం ఇస్తే ఇవ్వు, లేకపోతే నేను చచ్చిపోతాను అంటాడు. నీకు సంతానం ఇవ్వకపోయినా ఎక్కువకు నేను ఏమన్నా ప్రతినిధిగా ఉన్నాను అనుకున్నావా? నువ్వు నన్ను అది అడగాల్సింది, దేవుణ్ణి అడిగింది. ఖచ్చితంగా రాహేలుని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు తీసుకోవాలి. రాహేలుని జ్ఞాపకం చేసుకున్నాడు. రాహేలుకి కూడా ఒక మంచి పిల్లవాడు పుట్టాడు. అతని పేరేంటి? యోసేపు. మళ్ళీ కడుపుతో ఉండి వాళ్ళ నాన్న గృహదేవతను తీసుకొచ్చింది. వాళ్ళ నాన్న పూజ చేసే గృహదేవతను తీసుకొచ్చి 3 రోజులు ప్రయాణం చేశాడు. చేసిన తర్వాత లాబాను గొర్రె బొచ్చు కత్తిరించే దగ్గరికి వెళ్ళి ఇంటికి వచ్చి చూస్తే యాకోబు జంప్ అయిపోయాడు. మొత్తం ఇల్లంతా ఖాళీగా ఉంది. ఏమైంది అంటే, నువ్వు చూస్తే వెళ్ళవు అని చెప్పి చెప్ప చేయకుండా వెళ్ళిపోయాడు అన్నాడు. గబగబా తరుముకుంటా వచ్చేసి లాభాలు వచ్చి, అసలు దొంగలాగా వెళ్ళిపోవడం దీనికి నాకు చెప్తే భజంత్రి ఏమిటో నిన్ను పంపించేవాడిగా, నా ఆవిడ వెళ్తున్నాడంటే నాకు సంతోషం, ప్రమాణం పంపించేవాడిగా, ఇలా దొంగ పని ఎందుకు చేశాను, నువ్వు చెప్తే పంపమనే ఇట్లా చేశాను అంటాడు. సరే బాగానే ఉంది, పంపనని నువ్వు చేశావు. పోయేవాడు పోకుండా నా దేవతను ఎందుకు తీసుకెళ్ళావు? నీ దేవతలు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళు మరణ పాత్రలు ఎత్తుకోకున్నాడు. నీ దేవతలు ఎవరి దగ్గర కనపడతాయో మాలో వాళ్ళు మరణానికి కనుపులే తీసుకోవాలి. మొత్తం అంతా చెక్ చేసేస్తాడు, మొత్తం అన్ని చోట్ల చూసేస్తాడు, ఎట్లా కనపడాలి.
ఇది ఎక్కడ మిగిలింది బాగా ముద్దులు కూతురు అమ్మాయి. ఎవరికి? లాభాన్ని. చాలా ఇష్టమైన కూతురు. అందగత్తె. లేయ కంటే లేయ కొంచెం జబ్బు కలదని రాసింది. జబ్బు కలదానే కొంచెం వదిలిచ్చేసుకోవచ్చు అని పెద్దామని ముందు చేసి పెళ్లి చేసి ఎవరి కోసం సేవ చేశాడు యాకోబు? రాహేలు కోసం. అంతేగా మీ చిన్నమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయి, మీకు 7 ఏళ్ళు సేవ చేస్తాను అని. వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా ఉంటాయంటే పెళ్లి కూర్చొని పెళ్లి కొడుకుని ఒక చోట కూర్చొని పెళ్లి చేయరు. ఇప్పటికీ నేను ముస్లిమ్స్ చూస్తాను కదా, చేయరు. పెళ్లి కూతురు లోపల ఉంటుంది, పెళ్లి కొడుకు బయట ఉంటాడు. పెళ్లి కూతురు అత్తగారు వెళ్ళి 4 కడతారు ఇప్పుడు కూడా ఇక్కడ ముస్లిమ్స్. అలాగే పెళ్లి కూతురు బయటకు కనపడదా. పెళ్లి కొడుకు మామూలుగా గదిలోకి వచ్చిన తర్వాత అంతకాలంలో ఎవరో ఏంటో తెలియదు. తెల్లారిన తర్వాత చూస్తే లేదు. చూసేసి మామగారి మీద పోటానికి వచ్చేసాడు. నేను నీకు సేవ చేసింది రాజుల కోసం కదా, లేనిచ్చి పెళ్లి చేసాడు. వాళ్ళకి చూడడం మా దేశ సాంప్రదాయంలో మాకు పెద్దదానికి అవ్వకుండా చిన్నదానికి అక్కడ పెళ్లి చేద్దాం, అందుకని చేశాను. చిన్నదాన్ని నీకు కావాలంటే ఇంకొక 7 ఏళ్ళు చేయి, ఎందుకంటే నీకంటే మంచివాడు నాకు ఎక్కడ దొరుకుతాడు. అప్పుడు బహుభార్యాత్వం. అది వాళ్ళ ఇస్రాయేలీలు ఏముందంటే ఎంతమందినైనా చేసుకోవచ్చు. అందుకని చిన్నదాన్ని కూడా నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను, ఇంకొక 7 ఏళ్ళు. అట్లా 7 ఏళ్ళు 77 ఏళ్ళు చేసి రాహేలు సంపాదించుకున్నాడు అంత గొప్ప ఇల్లాలని. అయితే నేను ఎందుకు చెప్పాను, లాభానికి ముద్దుల కూతురు అన్నానుగా. ఆమె గుడారమే మిగిలింది. ఇప్పుడు గుడారం కదా మీరు చెప్పేది. నేను ఆమె గుడారమే మిగిలింది. వెళ్ళిపోయాడు. అయితే ఏమేం చేసింది, ఒంటి సామాను భద్రపరిచే వస్త్రాల కింద పెట్టేసి పైన కూర్చుంది. మొత్తం అంతా వేసుకేసాడు. ఎక్కడ కనపడ్డాడు. అమ్మ ఒకసారి నువ్వు లేస్తే అది కూడా చూసుకుని వెళ్తాడు, వెళ్ళిపోతాను. ఏముంది అప్పుడు మీకు అందరికీ తెలుసు ఏముంది, నాన్న నేను లేవకూడదంటే స్త్రీలు లేవకూడని పరిస్థితి ఎప్పుడు? కడగా ఉంది. ఈమెను నిండు కాపిడి. కడగా ఎక్కడ ఉంటారు? నమ్మేమాటేనా? గర్భిణీ స్త్రీలకు కడగా ఉండే పరిస్థితి ఎందుకు వస్తుందండి? నెలదప్పిన కాడి నుంచి కడగా ఉండరుగా. ఆ పిచ్చోడు నమ్మాడు. ఎందుకంటే ఆ కూతురు అంత ఇష్టమైంది. అబద్ధాలు చెప్పాలి నా కూతురు అనుకున్నాడు. సరేనమ్మా నేను నమ్మేశాను అన్నాడు, వెళ్ళిపోయాడు. కానీ ఆ కూర్చున్న ఆ సీట్ కింద ఏముంది? దేవతలు ఉన్నాయి. అంత కష్టపడి తెచ్చుకున్న గృహదేవతలు, వాళ్ళ తండ్రి దగ్గర నుంచి తెచ్చుకున్న గృహదేవతల్ని తన గుడారంలో దాచిపెట్టింది. ఈ గుడారం రాహేలు గుడారం. ఏమైంది ఈ గుడారం? రాహేలు వర్ధిల్లిందా? చెప్పండి, ఏమైంది? అత్తగారింటికి చేరదామని కదా చేరిందా? మధ్యదారులోనే కానుపు కష్టమై బిడ్డని కని వీడు దుఃఖాన్ని కలిగించాడు, నాకు దుఃఖపుత్రుడు అని బెనోని అని పేరు పెట్టి చచ్చిపోయింది. చేరాలన్న ప్రదేశానికి చేరలేకపోయింది. ఇది రాహేలు గుడారం పరిస్థితి. మీ గుడారం ఎలా ఉంది? ఇవాళ నేను 3 గుడారాలు 4 గుడారాలు చెప్పాను. అబ్రహాం గుడారం 2. ఒకటేంటి? పాయికి బేతేలికి మధ్యనున్న స్థలంలో వేసిన గుడారం. 2వ చోట ఎక్కడ వేసాడు? సింగోరు వనంలో వేసాడు. అది బాగానే ఉంది. యాకోబు గుడారం అంటే రమ్యమైన గుడారం. ఓకే, అది బాగానే ఉంది. రాహేలు గుడారం పరిస్థితి ఏంటి? బొమ్మలను దాచిపెట్టిన, విగ్రహాలను దాచిపెట్టిన గుడారం అది. అక్కడ అసలు మీరు ఎందుకు దాచిపెట్టిన? అంత అవసరం ఏంటి? మా భర్త దేవుడు కాపాడకపోతే మా నాన్నదేవుడన్నా, ఇది కరెక్టేనా? నా భర్త దేవుడు కాపాడకపోతే మా నాన్నదేవుడన్నా నన్ను కాపాడతాడు. ఏ దేవుడు కాపాడాడు? ఏ దేవుడు? నిజమైన దేవుడిని నువ్వు పక్కన పెట్టి బొమ్మలను అక్కడ పెట్టుకుంటే ఏ దేవుడు నిన్ను కాపాడతాడు? నిజ దేవుడికి ఇవ్వాల్సిన స్థానం బొమ్మలకి నువ్వు ఇస్తే ఏ దేవుడు నిన్ను కాపాడతాడు? కనుక దేవుని ఆలయము నాకు విగ్రహములతో ఏమి పొందిక.
ఇందాక మనం 2 కొరింథీ 6వ అధ్యాయంలో ఒక మాట చదివాం. 18వ వచనం చదివాం కదా. ఇప్పుడు 14వ వచనం కానీ చూడండి. 2 కొరింథీ 6వ అధ్యాయం 14 నుంచి చూడండి. మీరు అవిశ్వాసులతో తోడుగా ఉండకుడి. కారణం ఏంటి? అవిశ్వాసంతో తోడుగా ఉంటే విశ్వాసి అవిశ్వాసిగా మారుతాడు, కానీ అవిశ్వాసి విశ్వాసిగా మారడం. అవిశ్వాసుల మధ్యకి వెళ్ళి విశ్వాసి జీవిస్తే అవిశ్వాసంతోనే జత అయిపోతాడు, కానీ దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుతుంది. దుష్ట సాంగత్యం చేస్తే ఏమవుతుంది? మంచోడు కూడా చెడ్డోడుగా మారిపోతాడు. మంచోడిని బట్టి చెడ్డోడు మంచిగా మారడం. వాళ్ళ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ ఆకర్షణీయంగా ఉంటుంది. తప్పు చేయడం ఈజీ, అంటే పాపం చేయడం, తప్పు చేయడం మానవ స్వభావం. తప్పు చేయడానికి అలవాటు పడిపోతుంది మనిషి. అందుకని మనిషి ఆకర్షించేది కూడా పాపం, తొందరగా ఆకర్షిస్తుంది. మనిషికి ఇచ్చినటువంటి అవయవాలు తొందరగా క్యాచ్ చేసి పాపంలో పడేసేది కన్ను. కన్నే మనిషిని తొందరగా పాపంలో పడేసి, కంటితో చూసిన దాన్ని ఆశిస్తాడు మనిషి. అందువల్ల పాపంలో పడిపోవడానికి అవకాశం ఉంటుంది. రాహేలు కూడా అలాగే మన దేవతన్నా కాపాడుద్ది అనుకుంది. ఏ దేవుడు కాపాడదు, చివరికి ప్రాణం పోవచ్చు వచ్చింది. అందుకని రాహేలు గుడారంలాగా మన గుడారాలు ఎప్పుడు కూడా ఉండకూడదు. మన గుడారం ఎప్పుడు దేవుడికే స్థానం ఇవ్వాలి, దేవుడికే చోటు ఇవ్వాలి. ఇప్పుడు చదవని 14 వచ్చిన కాడి నుంచి ఉండకుడి. కాబట్టి నీతి దుర్నీతి కలిసి సహవాసం చేయకూడదు. ఏం సంగత్యము? రెండు కలిసి ఉంటాయా? వెలుగు ఉంది, చీకటి ఉంది, రెండు కలిసి ఉండడానికి సాధ్యమా? ఇక్కడ బల్బు వేసేసరికి చీకటి ఆగిపోతుంది, ఈ బల్బు ఆగిపోతే చీకటి వచ్చేస్తుంది, అంతే కదా. కాబట్టి వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలియాలంటే దయ్యాలకు అధిపతి. యేసుక్రీస్తుకి దయ్యాల అధిపతికి కూడా అందరూ కలిసి సాంగత్యం చేస్తారా? ఏమి సాంగత్యం? క్రీస్తుకు దయ్యాలతో ఏమి సాంగత్యం? ఆ రెండు కలిసి ఉండవు. మా పాస్టర్ గారు ఆయన సాధు సందర్శించింది, మాట జోగ్గానే ఉయ్యూరు అయింది అని అంటే ఉయ్యూరు అయితే 2 గంటలు ఉండేవాడు. ఈ రాజబాబు తెలుసుగా ఉయ్యూరు ఆయన గండి ఉంటాయి. ఆ రాజబాబు బాబాయ్ ఆయన అనేవాడు. అమావాస్యకి అబ్దుల్ కలాంకి ఏం సంబంధం అనేవాడు. అమావాస్య ఏమో అబ్దుల్ కలాం ఏమో సరే, అమావాస్య ఏమో హిందువులు పాటించేది, దానికి దీనికి ఏంటి పొత్తు అనేవాడు. నిజమే కాబట్టి వెలుగు చీకటి ఎలా ఉంటాయి? కలిసి ఉంటాం. విశ్వాసి వారెక్కడిది? విగ్రహములతో ఏమి పొందిక? దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక? ఈ మాటలు తీసుకుని వాస్తవంగా క్రైస్తవులు ఎలా ఉండలేదు కాబట్టి ఈ రాధా మనోహర్ దాస్ అనేవాడు, లలిత్ కుమార్ అనేవాడు, కరుణాకర్ శివన్ అనేవాడు, వీళ్ళందరూ కూడా పూర్తిగా మీరు బొమ్మ పూజ చేయగా మీ చర్చిలో బొమ్మలు ఎందుకు పెడుతున్నారు, మరి మెడలో సిల్వెత్తి వేసుకుంటున్నారు, ఇలాంటి కామెంట్లు చేయడానికి వాళ్ళకి మనం అవకాశం ఇచ్చినట్టయింది. నిజమేనండి, వాళ్ళు అన్నదాంట్లో తప్పులేదు. అలా చేసిన వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. వాళ్ళు విమర్శించారంటే తప్పులేదు. అందుచేత అడ్డగోలు విమర్శలు చేసినప్పుడు మనము ఎదుర్కొంటాం. కానీ వాళ్ళు అన్నదాంట్లో విగ్రహాలను దేవుని ఆలయంలో పెట్టి దేవుడిని అవమానపరచడం కదా. అందుచేత విగ్రహాల విషయంలో రాహేలు చేసినటువంటి తప్పు మనం ఎప్పుడు కూడా చేయకూడదు. రాహేలు తప్పు చేసింది. ఒకప్పుడు విగ్రహాలు అనుకునే మనం కూడా నేను పక్కా విగ్రహాలు అనుకున్నాం. బాగా విగ్రహాలు ఆరాధన చేసినటువంటి వాళ్ళు ఎంత సెంటిమెంట్ అంటే
మచిలీపట్నం వెళ్ళాలి ఒక పని మీద అంటే మా మాస్టర్ ఒక మాట చెప్పాడు, సుబ్రహ్మణ్యం ఈ శ్లోకం చెప్పుకుని వెళ్ళడు నీకు అన్నీ మంచి జరుగుతాయి అన్నాడు. నేను శ్లోకం శివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ దైవ సంస్మరణాత్మం స్వం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ తేషాం ఇంది వరస్యామో హృదయస్థో జనార్దన ఆకరత పృష్ఠస్థైవ పార్శ్వదస్య మహాబలం ఆకరణపూర్ణతంబానౌ రక్షేతాం పరమలక్ష్మణౌ సన్నద్ధ కవచి ఖండీ చాపురాణ తరోయివ గచ్చన్ మమాకరతో నిత్యం రామపాతు సలక్ష్మణం ఇలా చెప్పుకుని వెళ్తేనంట అన్నీ మంచి జరిగిపోతాయి. అది ఏమి జరగదు. ఎందుకని జరుగుతున్నా నిజమైతే కదా కష్టపడి బాగా పఠించి విసుకొచ్చి ఆఖరికి చౌదరి పురుషోత్తం గారు లాగా నేను కూడా ఆయన్ని అవతల బారేసి ఇటు వచ్చేసి ఆయన కూడా ఇలాగే అన్నాడు, ప్రాణాయామం చెప్పినాను హరి శివ బ్రహ్మాది విఘ్నేశ గీర్వాణ శ్రేణులకు వచ్చిన సకల తీర్థ స్నానము చేసిన ప్రాణాయాసమిగాక సత్ఫలము ఘోరంతైన లేదయ్యడం ప్రాణాదాయం నిచ్చు నీ మరణ పుణ్యంవే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు. అంటే వీటన్నింటిలో కూడా ఏ ఫలితం లేదు. కుంభమేళాలు జరుగుతుంది. కుంభమేళాలో అంటే జనం చచ్చిపోతున్నారు. ఈయన పాపం సినిమా యాక్టర్ రోజే వెళ్ళిందంట, ఈ ఐరన్లోకి వెళ్ళింది అందుకని చచ్చిపోయారు. ఎవరైనా చచ్చిపోతారు, ఈ వెళ్తే చచ్చిపోవడం ఏంటి? కనుక జనం తొక్కిలో ఎవరైనా చచ్చిపోతారు. గోదావరి పుష్కరాల్లో 29 మంది చచ్చిపోతారా? ఎలాంటి పరిస్థితి ఏది ఎదుర్కొంటున్నాం మనం? కనుక ఇలా ఏ చేసిన విగ్రహాల దగ్గర ఏమీ లేదు అనేది తెలుసు. కనుక రాజేల పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితి అనడానికి కారణం ఏంటంటే విగ్రహాల మీద ఆధారపడింది. విగ్రహాల మీద ఎప్పుడు కూడా ఆధారపడదు. విగ్రహాలు మట్టి మన హృదయంలో చోటే ఉండరాదు. అలాంటి స్థితి మనం ఎప్పుడు కల్పించుకున్నామో మన ఇల్లు పాడైపోతుంది. ఎందుకంటే ఇల్లు అంటే ఈ ఇల్లు కాదు, హృదయం అనే ఇల్లే పాడైపోతుంది. ఈ హృదయంలో ఒక్కడికే చోటు ఉండాలి, ఒక్కడికే స్థానం ఇవ్వాలి. ఒక్కడికే స్థానం ఇచ్చినప్పుడే అది వ్యోలా అవుతుంది. వ్యోలా అంటే ఏంటి? పతివ్రత. వ్యోలా అంటే పతివ్రత. హెప్సిబా అంటే ఇష్టురాలు, దేవుడికి ఇష్టురాలు అవుతుంది, హెప్సిబా అవుతుంది. లేదా ఒక్కడనే మనం కలిగి ఉన్నామంటూ, ఒకే దేవుడిని కలిగి ఉన్నామంటూ వ్యోలా అవుతుంది. కనుక వ్యోలా అనిపించుకోవాలి. దేవుడికి వ్యోలా అనేటటువంటి దానిలాగా మనం ఉండాలి. అంతేగాని ఇంకొకటి దేవుడికి ఇచ్చే చోటులో ఇంకోటి కూడా ఇచ్చామనుకో విచారంగా ఉంది అంటే ఇద్దరికి చోటు ఇస్తే ఏమవుతుంది? అందుకని ఎప్పుడు కూడా విగ్రహానికి దేవుడికి కూడా చోటు ఇచ్చేటటువంటి పరిస్థితి రాహేలు తెచ్చుకుంది, మనం తెచ్చుకోకూడదు. అలాంటి స్థితి రాకూడదు. అందుకని ప్రియమైన వాళ్ళ కీర్తన 118, 15 దేవునికి స్తోత్రం. ఏ గుడారం? ఎప్పటిదాకా ఎన్ని గుడారాలు చూసాం? అబ్రాహాము గుడారం చూసాం, తర్వాత యాకోబు గుడారం చూసాం, తర్వాత రాజేల గుడారం చూసాం. ఇప్పుడు ఏ గుడారం? నీతిమంతుల గుడారం చూస్తున్నాం. నీతిమంతుల గుడారంలో ఏముంటుందంట? రక్షణకు వచ్చిన ఉత్సాహ సునాదం వినపడును. ఇదే రక్షణకు వచ్చిన ఉత్సాహ సునాదం అంటే ఈ గుడారంలో అదే ఇంకొకరు గృహప్రవేశం చేసుకున్నారనుకో, అక్కడ ఆ సంగీతం ఉండదు, డమడమలాడిచ్చే సంగీతం ఉంటుంది, సినిమా పాటలు ఉంటాయి, పిల్లలందరూ కలిసి ఆ పాటల ముందు డ్యాన్సులు ఉంటాయి, చాలా హడావిడులన్నీ ఉంటాయి. కానీ ఆ గుడారాల్లో దేవుడు సమాధానమునకే కానీ అల్లరికి కర్త కాదు. కనుక సమాధానానికి కర్త మన దేవుడు. అందువల్ల సమాధానంగా ఉండాలంటే దేవునికి మహిమ తెచ్చే పాటలే పాడాలి. మా గుడివాడలో ఒకడు ఉన్నాడు పాస్టర్ గారు. ఆ పాస్టర్ పోయి అనే పాట ఒకటి పాడాడు. దేశం అంతా పెద్ద పబ్లిసిటీ అయిపోతుంది, మీసాలు కూడా.
మీసాలు గొర్రపాసలు, మీసాలు గొర్రపాలు, మీసాలు గొర్రపాలప్పుడు దాసరి క్రీస్తు దాస అసలు పేరు అంటే అసలు అది అంత క్రితం గొర్రపాలో కానీ సేవ చేసేటప్పుడు దాసరి క్రీస్తు దాస అని పెట్టి గురసలో సేవ చేస్తుందంటే గుడివాళ్ళనేమో పంచవటి కాలనీ ఉంది. ఇప్పుడు మేమెవరం పనికిరం పెద్ద పబ్లిసిటీ అయిపోయాడు. ఒక టీవీలో కూడా ఇంటర్వ్యూలో వెళ్ళిపోతున్నాడు. కారణం ఏంటంటే ఇట్లాంటి గాలి పాటలు పాడాలి, ఇంటర్వ్యూలోకి వెళ్ళాలంటే వెళ్ళాలి. ఆ విధంగా తయారయ్యాడు. ఏంటో పింగిరిగాడు అంటూ పాడుతున్నాడు. కనుక ఇలాంటి పాటలతో దేవుడికి మహిమ రాదు. కనుక చక్కని నీతిమంతులు కూడా ఏమి కనపడుతుందట, రక్షణకు వచ్చిన ఉత్సాహ సునాదం. అంటే మన ఈ యొక్క దేవుడిచ్చిన ఈ గుడారంలో తెల్లవారుజాము ఉదయం నుంచి ఇప్పటిదాకా కూడా మరి మీ అందరినీ దేవుడు వాడుకుంటున్నాడు చక్కని పాటలు పాడటానికి. అలాగే ఇద్దరు సహోదరులు వచ్చారు, చక్కగా మరి ఈ బొడ్డు ప్యాడ్స్ ఇవన్నీ కూడా మంచిగా వాయిస్తున్నారు. కనుక దేవుని కూర్చిన ఉత్సాహ సునాదం ఇదే. ఈ విధంగా మనకి వినపడటమే దేవునికి మహిమ. కనుక దేవునికి మహిమ తెచ్చేలాగా మన ఇల్లు ఎప్పుడు ఉండాలి. కనుక వాద్యాలు ఇవాళ మనం పెట్టుకోకపోయినా మీకు దేవుడిచ్చిన స్వరం ఉంది, దేవుడిని మహిమపరచండి. ఉదయం లేవండి, 2 పాటలు పాడుకోండి, ఒక అధ్యాయం చదువుకోండి, ఆ తర్వాత మీ పనులు మీరు చేసుకోండి. ఎందుకంటే ప్రార్థన ఆ ఇంటికి ఎప్పుడు కూడా మరి దీవెనకరంగా ఉంటుంది. ప్రార్థన లేని ఇల్లు దేవుడు లేని ఇల్లే అవుతుంది. కనుక దేవుడికి మహిమ రావాలి మన ఇంట్లో. కనుక దేవుడికి చోటు ఇవ్వాలి. అలా దేవుడికి చోటు ఇచ్చేటటువంటి గృహాలు ఉండాలి. అందుకే అది నీతిమంతులు కూడా. నీతిమంతులుగా పొద్దున్న చూసాం మనం. నీతిమంతులు అంటే ఏంటనుకున్నాం? మనం ఆయన ఆజ్ఞాపించినట్లు ఆయన ఆజ్ఞలను కట్టడాలను మనం గైకొన్నప్పుడు మనకు నీతి కలుగుతుంది. కనుక నీతి కలగాలి అంటే, నీతిమంతులు అవ్వాలంటే దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం జీవించాలి. అప్పుడు నీతిమంతులుగా పరిగణించబడదు. అప్పుడే ఈ యొక్క ఇల్లు నీతిమంతుల గుడారం అయిపోతుంది. ఆ నీతిమంతుల గుడారంలో జక్క ఇల్లులాగా మన ఇల్లు కూడా మారాలి. అలాగే లూదియా ఇల్లులాగా మన ఇల్లు కూడా మారాలి. లూదియా తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఒక గ్రామాన్ని రక్షించిన స్త్రీ ఒక ఆమె ఉంది తెలుసా మీకు? సమరయ స్త్రీ మారి ఊళ్ళోకి వెళ్ళి సుఖాలు అని ఆ ఊళ్ళోకి వెళ్ళింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని నేను చూశాను. వెంటనే ఆ ఊరి ప్రజలందరూ ఆమె చెప్పిన మాటల మీద విశ్వాసం ఉంచి ఈయన దగ్గరికి వచ్చారు. 75% వచ్చారు. ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత మొత్తం ఊరంతా మారింది. అంటే ఆమె చెప్పింది దానికంటే ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా పూర్తిగా అర్థమైంది. అందుచేత ఎక్కడికి నడిపించింది సమరయ స్త్రీ? గ్రామాన్ని ఎక్కడికి నడిపించింది? యేసు ప్రభు దగ్గరికి నడిపించింది. యేసు ప్రభు దగ్గరికి నడిపించే వారిని ఉన్నారు మనం. సమరయ స్త్రీ మారి తన ఇంటిని కాదు, తన గ్రామాన్నే రక్షించుకోగలిగింది. కేవలం ఒక స్త్రీ తన గ్రామాన్ని రక్షించుకోగలిగింది. స్త్రీ పరిచర్య తక్కువదేం కాదు. స్త్రీని యేసు ప్రభు తక్కువగా చేయలేదు. కానీ అందులో పాత నిబంధనలు అయితే స్త్రీ మాట్లాడకూడదని ఉండొచ్చు, కానీ అక్కడ కూడా ప్రవక్తలు లేదండి. దెబోరా ఎవరు? ప్రవక్తే. మిరియాం ఎవరు? ప్రవక్తే. వీళ్ళందరూ సేవ చేయలేదా? వీళ్ళందరూ దేవుడికి వాక్యాన్ని అందించలేదా? అందుచేత స్త్రీకి ఇచ్చే స్థానం బైబిల్ ఎక్కడ తక్కువ చేయలేదు. కాబట్టి మనం అందరం కూడా ఈ రోజున ఒక స్త్రీ గ్రామాన్ని రక్షించుకుంది, ఒక స్త్రీ కుటుంబాన్ని రక్షించుకుంది. అలాగే మనం కూడా సాధ్యమైనంత వరకు ఒక వాక్యం చూద్దాం. హెబ్రీ పత్రిక 10:24. కొందరు మానుకొచ్చున్నట్టుగా సమాజంలో కూడుట మానగా ఒకరిని కూడా హెచ్చరించు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువ చేయొచ్చు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురుకొల్పువలెనని ఆలోచన
ఏం చేయాలి? ఒకరినప్పుడు పురికొల్పు. ఆరాధన దగ్గరకు వస్తుంది అనేసరికి ఒకవేళ రేపు వారం మనకు కుదరదులే అనుకున్న వాడిని కూడా పురికొల్పాలంట, రావడానికి ప్రేరేపించాలి. పురికొల్పడం ఏంటి? అతనికి కూడా దేవుడు మరి మనం ఆరాధనకు వెళ్ళాలి. ఈరోజు వాక్యం పోగొట్టుకుంటే ఆత్మీయమైనటువంటి ఆ మేళ్ళు మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం అని ప్రతి వాళ్ళు ఒకరికొకరు పురికొల్పుకుని ఆ దినం సమీపించిన కొలది అందరూ కూడా ఆ విధంగా చేయాలంటారు. కాబట్టి అందరం కూడా ఆ విధంగా చేసినప్పుడు సమాజం దేవుని వాక్యంతో నిండుతుంది. సమాజంలో దేవుని వాక్యం ప్రబలం అవుతుంది. సమాజం అంతా దేవుని యొక్క స్థితిలో పెరుగుతారు. ఆ దినం దేవునిలో గడిపితే ఎంతో దీవెనగా, ఒక దినం దేవుడిలో గడిపితేనంట 1000 దినాల కంటే ఎంతో శ్రేష్టమన్నాడు. కానీ 1000 దినాల లోకంలో గడిపితే కంటే కూడా ఒక్క దినం దేవుడిలో గడిపితే ఎంతో మేలు అంటారు. అందుకని దేవుడితో గడపాల్సినటువంటి దాన్ని మనం లోకంతో గడపడంతో దీవెన పోగొట్టుకున్న వాళ్ళము అని చెప్పి ఇవాళ ఆరాధన మాకు విశ్వాసం ఉండేవాడు. ఆయన చనిపోయాడు. వాళ్ళ అల్లుడు ఆరాధనకి ఆదివారం వెళ్తాడు. అయితే ఏం జరిగింది? ఈయన చనిపోయిన దాన్ని ఆదివారం నాటి వీళ్ళు పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే ఆ డేట్, ప్రార్థన డేట్ ఉంటుంది కదా, అది ఆదివారం పెట్టుకోవాలి. ఆదివారం పెట్టుకుంటే ఎవరు వస్తారండి అన్నాడు. ఏం ప్రార్థన మానుకుని, అంటే వాళ్ళ మామగారేనండి పైగా ప్రార్థన మానుకుని ఆయన చనిపోయిన దానికి మేము వస్తామా రాము అన్నాడు. అంటే ఆరాధన కోసం ఎంత పట్టుదల, ఎంత విశ్వాసం అతనికి అనిపించింది నాకు. అలాంటి విశ్వాసం అందరికీ ఉంటే ఎంత బాగుంటుంది. అందుకని ఆ అంటే మామగారి దగ్గరికి రావద్దని నేను అంటలేదు, రావాలి అనుకున్నాను. కానీ ఆరాధన కూడా పోగొట్టుకోకూడదు అంటే ఏం అసలు ఆరాధన చూసుకున్నా కానీ మామగారి కార్యక్రమాలు పాల్గొనవచ్చు రానన్నాడు. అతను విజయవాడలో స్పందన ప్రెస్లో పనిచేస్తాడు. స్పందన ప్రెస్ నారాయణమూర్తి గారి ప్రెస్ తండ్రుల దేవ సహాయం అని ఆయన నడుపుతున్నాడు. ఆ ప్రెస్లో పనిచేస్తాడు. దేవకుమార్ అతను, ప్రేమ్ కుమార్ అతని పేరు, వైసెస్. అయితే రానంటే రానన్నాడు. కనుక ఈరోజు మనం ఆలోచిస్తే ఎంత విశ్వాసం ఉండాలంటే ఆ రోజు సమీపించింది అనేసరికి మనం అందరం కూడా ఒకరినొకరు ప్రేరేపించాం, ఒకరినొకరు ఆరాధనకి పురికొల్పాం. ఈ రోజున నాకు అనిపిస్తుంది, కొన్నాళ్ళు మీకు నెలలో 2 సార్లు వచ్చేవాడిని ఒకప్పుడు. కానీ ఆరోగ్యం బాగున్నది మీరే అన్నారు. ఇంట్లో ఏదైనా ప్రత్యేక కార్యక్రమం జరిగినప్పుడు మీరు వద్దు, కానీ మీ ఆరోగ్యం బాగలేదు కదా, మీరు రాకపోతే అర్థంలో నేను కూడా ఆ బలహీనతను బట్టి కొన్నాళ్ళు ఆగాను. ఆ తర్వాత మీకు నడిపించడానికి 7 గంటల గారిని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఆరాధన అనేది కంపల్సరిగా జరుపుకోవడం వల్ల దేవుని సన్నిధిలో గడిపినటువంటి ధన్యత మనకు దొరుకుతుంది. కనుక అటు ధన్యత మనం పోగొట్టుకోకూడదు. అయితే ఇవాళ మరొక విశేషాన్ని ఇక్కడ మనం గమనిద్దాం. యెషయా 56:5. నా ఇంటను నా ప్రాకారంలో భాగము వారికి ఇచ్చేదను. మా ఇంటంటే దేవుని, అంటే దేవుడు అంటున్నాడు కదా మాట. నా ఇంట నా ప్రాకారంలో ఒక భాగాన్ని వారికి ఇస్తాను. ముందు నీ ఇంట్లో భాగం ఆయనకి ఇస్తే ఆ తర్వాత మనం ఈ శరీరం వదిలిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఆయన ఇంట్లో ఆయన మనకి ప్రాకారంలో ఒక భాగం తీసుకోవడానికి మనం వెళ్తాం. అసలు నీకు ఇక్కడ చోటు లేదంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో భాగం పొందగలుగుతామా? చెప్పండి. దేవుని ఇంట్లో భాగం పొందాలంటే చేయాల్సిన పని ఏంటి? జీవించుండగా మన ఇంట్లో దేవుడికి చోటు ఇవ్వాలి. ఈ ఇంట్లోనే కాదు, ఈ ఇంట్లో కూడా దేవుడికి చోటు ఉండాలి. ఏమి మాసిరామని ఒక ఆయన గంగారు, ఆయన ఒకసారి వాక్యం చెప్పేటప్పుడు మాట చెప్పాడు. అది బాగా చాలా చక్కగా చేశాడు. ఏమంటారు? భక్తుడు ప్రార్థన చేసి, ప్రభువా నాకు
భోజనం చేయడానికి టేబుల్ లేదు ప్రభు, రాసుకోవడానికి టేబుల్ లేదు అంటే దయచేసి అది దయచేసి ప్రభు, దయచేసి కుర్చీలు లేవు ప్రభు, దయచేసి బీరువా లేదు ప్రభు, దయచేసి ఫ్రిడ్జ్ లేదు ప్రభు, దయచేసి వాషింగ్ మిషన్ లేదు ప్రభు, దయచేసి అన్నీ దయచేస్తున్నాడు. అది దయచేయమంటాడు, ఆయన దయచేస్తున్నాడు. దేవుడిని దయచేయమని అడుగుతున్నాడు, దేవుడేమో దయచేస్తున్నాడు. అన్నీ దయచేసిన తర్వాత ఇల్లంతా నిండిపోయింది. అప్పుడేమన్నాడు, అన్నీ దయచేసావు, ఇల్లంతా నిండిపోయింది, మరి నీకు చోట్లేదు ప్రభు, నువ్వు దయచేయండి. ఎక్కడికి దయచేయండి? లోపలికి రమ్మని, బయటికి రమ్మని కూడా అర్థం. అంతే కదా, ప్రభు అన్నీ దయచేసావు, నీకు చోట్లేదు, ఇక్కడ నువ్వు దయచేయాలి. ఇక్కడికి బయటికి అన్నీ ఇచ్చిన తర్వాత దేవుడికి చోటు ఉండదు, ఏదో ఒక వెళ్తున్నారు. అలా నువ్వు వెళ్తుంచుకోమని నేను అంటున్నా. మనకేది కొదవ కాదు, ఒక వాక్యం చెప్పాను పోతుంది. ఆయన నీకు తోడై ఉన్నాడు, నీకేమీ కొదవ తక్కువ కాదు. వాక్యం గుర్తుందా? ద్వితీయోపదేశకాండం 2:7 చెప్పానమాట. గుర్తుందా లేదు? ఆయన మీకు తోడై ఉన్నాడు, మీకేమీ తక్కువ కాదు. 2:7 చెప్పడం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. దేవుడు తోడై ఉంటే ఏమీ తక్కువ కాదు. కాబట్టి దేవుడిని తోడుగా పెట్టుకోవాలి. అన్నీ ఉన్నారు కాబట్టి అన్నీ ఇచ్చిన తర్వాత దేవుడి చోటు నువ్వు ఇవ్వు. దేవుడి చోటు నువ్వు ఇక్కడ ఇవ్వకపోతే ఆయన ఇంట్లో, ఆయన ప్రాకారంలో ఆయన నీకు చోటు ఎలా ఇస్తాడు? నా తండ్రి ఇంటి అనేక స్థలములు కలవు, అనేక నివాస స్థలాలు కలవు. లేని వల్ల నేను మీతో చెప్పుదాను, నేనుండి చోట మీరును ఉండలాగున్నా నేను వెళ్ళి మీకు స్థలములు సిద్ధపరచటకు వెళ్ళుచున్నాను. అంటే మనకు ఎక్కడ సిద్ధపరుస్తున్నాడు దేవుడు? ఇక్కడ ఎంత గొప్ప గొప్ప బిల్డింగ్లు కట్టినాడు. మన వెనకాల ఉన్న పిల్లల కోసం వదిలేసి మనం ఒంటరిగానే వెళ్ళిపోతాం. కానీ మనకి సిద్ధపరిచిన స్థలం మాత్రం అక్కడ ప్రజలంగా చూసుకోవాలి. మనకు దేవుడు సిద్ధపరిచిన స్థలాన్ని పోగొట్టుకోకుండా చూసుకోవాలంటే ఇక్కడ దేవుడికి చోటు ఇవ్వాలి. నీ హృదయంలో దేవుడికి చోటు ఇవ్వాలి. ఆ చోటు మాత్రం నువ్వు దేవుడికి ఇవ్వకుండా ఎప్పుడు చేయవు. దేవుడిని హృదయంలో పెట్టుకో. దేవుడు నీ నివాస స్థలంగా మార్చు. హృదయంలో నీ యొక్క హృదయం దేవుని ఆలయమై ఉన్నదని నీ వెలుగవాల. 1 కొరింథీ 6:19. మీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నదని మీరు ఎరుగరా? దేవుడు ఇచ్చాడు హృదయం నీకు అనుగ్రహించింది ఎవరు? దేవుడు. ఆ హృదయంలో దేవుని ఆలయంగా మార్చినప్పుడు, దేవుని ఆలయం హృదయం దేవుని ఆలయమైనప్పుడు ఇందులో ఎవరు ఉండాలి? ఇప్పుడు దేవుడే. దేవుడు ఉన్నాడు అన్నప్పుడు ఈ హృదయంలోనికి దేవుడు పవిత్రుడు కదా. ఏమనాలి? పవిత్ర పదార్థాలే కదా. ఏమేమి పంపుతాడు మనుషులకి? చెడ్డవన్నీ పంపుతున్నాడు. దేవుడు ఉండగలగా? మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అనే ఒక వాక్యం గుర్తుందా లేదు? మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచు. ఎప్పుడు దుఃఖపడుతుంది? మీలోనికి ఆయనకి ఇష్టం లేని ఏదైనా ఇందులో చేరింది అనుకోండి, ఆయన ఉండడానికి ఇబ్బంది పడతాడు. ఇల్లు కొంచెం నీట్గా లేకపోతే మనం వచ్చి కూర్చోడానికి మనకే ఇబ్బందిగా ఉంటుంది కదా ఇంట్లో, అవునా కదా? కాబట్టి దేవుడు ఉండే ఇంట్లో దేవుడి ఇంటిని మనం శుభ్రం చేయకపోతే ఇందులో మద్యపానాలు, ధూమపానాలు, అడ్డమైనవి. ఒక విగ్రహారాధనలోకి వెళ్ళేటప్పుడే మంచి పదార్థాలు తీసుకెళ్తాను. అగరబత్తులు, కర్పూరాలు, మంచి మంచి పదార్థాలు తీసుకెళ్తాం. చెడ్డవి తీసుకెళ్ళండి. కాకపోతే ఇంకోటి ఇప్పుడు తెలంగాణలో ఒక జాతర ఉంటుంది, సమ్మక్క సారక్క జాతర. అక్కడికి వెళ్ళేది మాత్రం కళ్ళు, సారాయి ఇవి పట్టుకెళ్తారు. అంటే వాళ్ళు ఈ దేవతలు కదా, గిరిజన దేవత. గిరిజనులు వాళ్ళు తాగుతారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు బ్రాహ్మణులైనా కానీ ఇవి పట్టుకెళ్తారు. బంగారం పట్టుకెళ్తారు. ఏం బంగారం? అది బెల్లాన్ని బంగారం అంటారు అక్కడ వాళ్ళు. మోయగలిగినంత 8 కిలోల బంగారం, అన్ని కిలోల బెల్లం పట్టుకెళ్ళి దాన్ని ఏమంటారు? బంగారం సమ్మక్కకి కానుకిచ్చాము ఇవి చెప్పుకుంటారు.
తీరా అక్కడ చూస్తే ఏంటి, రెండు కర్ర మొక్కలు మీరు చూసి ఉంటారు కదా జాతరలో ఏమున్నాయి ఇక్కడ. అసలు మొక్క పేరుతో ఒక కర్ర, సారక పేరుతో ఒక కర్ర, రెండు కర్ర మొక్కలు. ఆ కర్ర మొక్కలు ఈ జాతర చేయడానికి వెళ్తున్నారు. ఇదేమి వేర్రి మానవాళికి అయ్యో ఎవరు రాసేది చౌదరి పురుషోత్తం రాసి ఒక కర్రను తీసుకొచ్చి దేవుడు అని చెప్పి ఈ విధంగా చేయడం అనేది ఎంత అజ్ఞానం ఉంటుంది. కనుక ఈ అజ్ఞానాన్ని దేవుడు ఎన్నాడు దేవుడు ఆ అజ్ఞాన కారణాలను చూచి చూడనట్టుగా ఎప్పుడైతే అంతకన్నా అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. అందుచేత మనం మార్పు రావాలి, మన ఇంటిని దేవుని నిలయంగా మార్చుకోవాలి. అప్పుడే యెషయాలో చెప్పిన వాక్యం నెరవేరుద్ది. ఆయన ఇంట్లో ఆయన ప్రాకారంలో మనకి వాటా ఇస్తానన్నాడుగా. మా పాస్టర్ గారు ఆయన ఉంటాడు, ఆయన ఒక మాట లేవాడు, విశ్రాంతి దినం పాటించిన వాడికి దేవుని ఇంట్లో వాటా ఇస్తానన్నాడు. ఆ విశ్రాంతి దినం పాటించడం ఇంకో దినం పాటిస్తే హార్లిక్స్ బిస్కెట్ ఇస్తాననుకోవడం లేదుగా. ఆయన బాగా తిండిపోతుంది. ఆ బిస్కెట్లను ఈ చాక్లెట్లు బాగా అవ్వటాయి. కనుక అది విశ్రాంతి దినం పాటించిన వాడికి ఇది చేస్తానన్నాడు, ఇంకోటి చేస్తే హార్లిక్స్ బిస్కెట్ ఇస్తానని కూడా అనలేదుగా. కనుక ఈ రోజున ఆయన చెప్పినట్టుగా మనం పాటించినప్పుడు ఆయన రాజ్యంలో చూపుతుంది. 122వ కీర్తన మంచి మాట. 12:30 అవుతున్నది లేదా, 12:45. సాయంకాలం మంచి స్పెషల్గా చెప్తాను మీకు. ఇవాళ టైం తక్కువగా తీసుకుంటున్నాను, అందుకని చెప్తాను. సాయంకాలం మీకు స్పెషల్గా మంచి వాక్యాన్ని నేను చెప్పబోతాను. ఇంకా 122 కీర్తన. దేవునికి స్తోత్రం. ప్రాకారం అంటే ఏంటి? ఇంటి ఆహారం. ప్రాకారం అంటే కాంపౌండ్ వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం అంతా ఏమంటారు? ప్రాకారం అంటారు. నీ ప్రాకారంలో ఏం కలగాలి? నెమ్మది కలుగుగా. నీ నగరులలో, నగరం అంటే ఇంట్లో ఏముండాలి? క్షేమం ఉండాలి. ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు? నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరంలో క్షేమం ఉండను గాక. అది ఆనాడు దేవుని ఆత్మచేత దావీదు రాసినటువంటి మాట ఇది. అదే మాటను ఇప్పుడు యేసురాజు నుండి చెప్తున్నాను. నీ ప్రాకారముల్లో నెమ్మది కలుగును గాక. నెమ్మది అంటే ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా నెమ్మదిగా ఉండేలాగా నీ ప్రాకారం దేవుడు దీవించుకుంటాడు. నీ నగరంలో క్షేమం ఉండదు కాదు, నీవెప్పుడు క్షేమాభివృద్ధి చెందుతూ ఉండాలి. కాబట్టి ఇలా క్షేమాభివృద్ధి చెందాలి, నెమ్మది కలిగి జీవించాలి. దేవుడు మీకు సర్వదా తోడై ఉండగా. నీ సన్నిధిలో మంచి అవకాశం చేసిన ప్రతి బిడ్డలు ఇష్టపడిన వాక్య ప్రకారం ఈ బహుమానంలో ఉన్నది అని చెప్పి విశ్వాసం ఈ కుటుంబం ద్వారా ఈ ప్రతి ప్రాణికి, ప్రతి వ్యక్తికి కూడా వాక్యం దానివల్ల అనేక మెరిట్ పొందేటటువంటి ఇది కావాలంటే కూడా సాయంత్రం జరిగే కార్యక్రమం కూడా మీరు అధ్యక్షులు నడిపి మా గురువు చేస్తూ జీవనం
నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు మేలుకొనుగాక. దినమాలు నడమాలు దయచేయండి. మా ఎడల అపరాధం చేయవారిని క్షమించడానికి మా అపరాధం మాకు శోధనలో మన రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, సృష్టికర్త అయినటువంటి తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్యాన్మయ సహవాసము నడిపింది. నూతనంగా గృహప్రవేశం చేసుకుంటున్నటువంటి యేసురాజు కెరియా దంపతులు, వారి బిడ్డలకు, వారి తల్లిదండ్రులకు, వారి సహోదరులకు, సహోదరుల కుటుంబానికి, వారు ఆహ్వానించగా వచ్చినటువంటి బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, మరి మీ సన్నిధిలో నిలబడి ప్రార్థించడానికి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నటువంటి మీ దాసులమైన మాకు మీకు సదాకాలంతో